ఈనాడు మనకు సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాంగ శాసనం ద్వారా ఈ రోజు మనకి ఫలితాలు మన సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అవి జరగడానికి శుభగమనం ఏర్పడింది. అయితే మనకు 341 ఆర్టికల్ను ఆనాడు ఏదైతే రాజ్యాంగ శాసనం 5గురితోటి జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే నివేదిక ఉండేనో జడ్జిమెంట్ ఉండేనో అది వాస్తవంగా అందరినీ కళ్ళు ఉన్నప్పటికీ కళ్ళు లేని వాళ్ళుగా, తెలివి ఉన్నప్పటికీ తెలివి లేని వాళ్ళుగా చేసేటువంటి ఆనాడు పాలక వర్గాలు ఉన్న వాస్తవాన్ని సత్యాన్ని తాపెట్టుకొని అక్కడ ఎక్కడ కూడా ఎవరికి తెలియకుండా ఇది చట్టబద్ధంగానే ఇది వర్తించదని ఆనాడు 340 ఆర్టికల్లో లేనప్పటికీ తప్పుడు జడ్జిమెంట్ చేసి ఈరోజు ఈ 20 సంవత్సరాల కాలయాపన జరిగింది. ఈ 20 సంవత్సరాల్లో ఎంతో మంది పేదలు మాదిగలు ఒక్కటే కాదు ఇంకా 57 కులాలు కూడా ఎంతో నష్టపోయినారు. ఒక్క కులమే ఈ రోజు మాలలు, వాళ్ళు కూడా మన సోదరులే అయినప్పటికీ మన వాళ్ళు మేమే తింటూ మేమే ఆ ఫలితాలను అనుభవిస్తున్నాం కదా. మరి ఇంకా 58 కులాలు వాళ్ళు అనుభవిస్తలేరు కదా, వాళ్ళకు కూడా న్యాయం జరగాలని ఏడ కూడా సమానత్వం సౌభాతృత్వం లేకుండా ప్రవర్తించినారు. అయినా మరి మందకృష్ణ మాదిగా మరి నిజంగా ఆ నాయకుని మనం అందరము ఈ రోజు మాదిగలందరూ కూడా ఈ సమాజంలో 34 లక్షల జనాభా ఉన్నప్పటికీ మనం అందరం కూడా జనాభా ఉండి అధిక సంఖ్యలో ఉండి సత్యం జన విరోధం, అసత్యం జనరంజకం లాగా ఈ రోజు జరిగింది. కానీ అయినప్పటికీ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మహాత్ముడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ మన బాబు జగజీవన్ రావు గారు ఈ రోజు మనకి ఎంతో కష్టపడి ఈ రాజ్యాంగాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి బాబు జగజీవన్ రావు గారిని కూడా మనము ఏనాడు కూడా మరవలేనటువంటి రోజు. అయినా కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా ఎనలేనటువంటిది, మరవలేనటువంటిది, అది చారిత్రక అయినటువంటిది జడ్జిమెంట్. అది ఇంకొకటి విషయము ఇక్కడ మనం గమనించాలి. 341 ఆర్టికల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా తప్పని నిర్ధారణ చేసినటువంటి ఇప్పుడు 7గురిలో 6 మంది ఏదైతే మనకు సమ్మతం తెలిపి ఈ రోజు జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిలందరికీ ఈవెన్ 6గురిలో 7వ వారు తెలిపినప్పటికీ ఆ 7వ వారి జడ్జిలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు అర్పిస్తూ మరి అందరు జడ్జిలకు మేము ఈ యొక్క సభాముఖంగా షెడ్యూల్ కులాల పరిరక్షణ జాతీయ కమిటీలు మంది అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం భారత ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని. అయితే ఎప్పుడైతే భారత ప్రభుత్వం చేసి ఈ 1వ తారీఖు వచ్చినటువంటి జడ్జిమెంట్ ను పురస్కరించుకొని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజే 1 గంటల వ్యవధిలోనే నేను తప్పనిసరిగా ప్రపంచంలో ఎవరు కూడా చేయనటువంటి ఈ యొక్క ముందుగా నేను ఆ బిల్లును పెట్టి నేను దీని ఆమోదం తెలిపేటట్టుగా నేను చర్యలు తీసుకుంటాను, అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తానని అభయం ఇవ్వడంతో ఈనాడు మరి ఎప్పుడైతే ఈ 3 నెలల వ్యవధిలో మరి ఏకసభ్య కమిటీలే కాకుండా మరి ఒక కమిటీని ఏర్పరిచి మన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్ గాను, ఉప చైర్మన్ గా మన దామోదర్ నరసింహ గారిని మరి ఇంకొక మరి వీళ్ళ మిగతా వాళ్ళను 3 కమిటీ చేసి మరి ఈ రోజు ఆ కమిటీ ద్వారా మనకు ఈ రోజు 4వ తారీఖున మొన్న అయితే ఇది బిల్లు ప్రవేశపెట్టడంతో మరి అసెంబ్లీలో ఈ ప్రవేశపెట్టి మరి వర్గీకరణ ఆమోదం తెలిపినందుకు మన రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మేము రేవంత్ రెడ్డి గారిని ఈ సభాముఖంగా జాతీయ షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం జాతీయ కార్యవర్గం తెలంగాణ రాష్ట్ర మరి ఆంధ్ర మిగతా అన్ని రాష్ట్రాల నుంచి మేము మీకు విన్నవించేది ఏంటంటే నాయన మేము చాలా కాలం నుంచి మేము ఒకటే చెప్తున్నాము, మా మాదిగ వర్గాలకే మీరు న్యాయం చేయకుండా అట్లా ఉండొద్దండి. ఎవరైతే 58 కులాలు ఉన్నటువంటి ఏ అణగారిన వర్గాలు, ఏ పేద వర్గాలు ఇప్పటి వరకు ఈ ఫలితాన్ని మనకు అందకుండా ఉన్నటువంటి ఈ 58 కులాలకు సమాన్యాయం చేయాలని ఈ యొక్క జనాభా తామాషా ప్రకారము మీరు ఈ పర్సెంటేజ్ చేయమని మేము ఆ రోజులు కూడా నిస్వార్థంగా మన మందకృష్ణ మాదిగన్న ఆ నాయకత్వంలో
మొత్తం మాదిగ వర్గాలు మళ్ళీ అదే కాకుండా ఈ రోజు బీసీ సామాజిక వర్గం కాకుండా బ్రాహ్మణ సామాజిక వర్గం మరి ఇంకోటి ఆ ఈ ఇంకా మిగతా కులాలన్నీ కూడా ఈ రోజు ఈ పోరాటాన్ని సమ్మతించి వాళ్ళు మాకు బలపరచడము ఈ రోజు ఒక మాలగ వర్గం తప్ప మిగతా భారతదేశంలో ఉన్న అన్ని కులాలు కూడా ఈ రోజు మాకు ఈ పోరాటానికి మద్దతు తెలుపుతూ మరి ఈ రోజు ఆ మద్దతు ప్రకారమే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా కంపల్సరిగా చేయాల్సిన అవసరం వచ్చింది. మరి ఇంకొకటి 7వ తారీఖున 1,00,000 డప్పులు 1000 గొంతులకు ఈ యొక్క శ్రీకారం చుట్టినటువంటి మందకృష్ణ మాదిగ మరి ఆయన యొక్క పోరాటం పట్టిమ మామూలు కాదు. ఆయన మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వర్గీకరణనే కాదు మన తెలంగాణలో ఇంకా ఎన్నో అన్ని కులాలకు న్యాయం జరిగేటట్టు ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజు ఆరోగ్యశ్రీ అనండి, మరి వికలాంగులకు కానివ్వండి, మరి ఇంకా చిన్నపిల్లలు ఏదైతే గుండె నొప్పులతో కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు విజయవంతం చేసినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ గారికి ఈ సభాముఖంగా జాతీయ షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం జాతీయ కార్యవర్గం అన్ని రాష్ట్రాల కార్యవర్గ సభ్యులతోటి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము, హర్షం వ్యక్తం చేస్తున్నాం. మీ పోరాటంలో మేమందరం కూడా మీ ఎంబడి నడుస్తామని మేము తెలియజేసుకుంటూ మరి ఈ సభాముఖంగా రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు మాకు రావాల్సిన 11% రిజర్వేషన్ మేము వస్తుందని మేము చాలా ఆశించాం. అయినా మీరు 9% చేశారు. మాకు కొంచెం న్యాయం కాదు, అన్యాయం జరిగినట్టుగా మేము భావిస్తున్నాం. అయితే మీరు సంపూర్ణంగా ఈ 58 కులాలకు సమాన్యాయం జరగాలంటే అందులో కూడా సబ్ కేటగిరైజేషన్ లో కొన్ని తప్పిదాలు జరిగినట్టుగా మేము భావిస్తున్నాం. ఎవరైతే సంపన్న వర్గాలు ఉన్నాయో ఆ సంపన్న వర్గాలను మీరు ఏ కేటగిరీలో పెట్టడమో అది మీరు మీ దృష్టికి తీసుకురాకపోవడము, ఆ ఏకసభ్య కమిటీ చైర్మన్ గారు కూడా మీకు తీసుకురాకపోవడము మేము వాళ్ళను తప్పుపడుతున్నాం. అయితే ఇప్పటికైనా ఏకసభ్య కమిటీ ఎవరైతే షమీమ్ అఖ్తర్ గారు ఆమె మీరు దగ్గర పిలుచుకొని మరి దీన్ని మీరు రివైజ్ చేయగలిగే సత్తా మీ దాంట్లో ఉన్నది. అయితే ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ 9% ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడే ఏదైతే ఉద్యోగాలు రావాలో మళ్ళీ మాకు రావాల్సిన ఏదైతే విద్యలో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి అన్నిట్లలో ఇప్పుడు గ్రూప్ 1 కానివ్వండి అన్నిట్లలో ఏది రాలేదో అన్నిట్లో కూడా మీరు న్యాయం చేస్తారని ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన బాధ్యత మీరు ఇచ్చినటువంటి మాట మీరు నిలబెట్టుకుంటారని మాకు రావాల్సిన 11% 10.5 మాకు రావాల్సిన ఏ శాతం అయితే ఉందో దానికి అన్యాయం కాకుండా న్యాయం చేకూరుతారని మేము హర్షం వ్యక్తం చేస్తూ ఇది కూడా మీరు ధ్యానంలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని త్వరలోనే ఆ 1.5% ఏదైతే తక్కువగా చేశారో అది కూడా మీరు న్యాయం చేస్తారని కోరుకుంటూ మీకు మన దామోదర్ నరసింహన్న గారు మరి ఇంకా మా షామిల్ గారు ఇంకా మన ఎవరైతే మన మాదిగా ఎమ్మెల్యేలందరూ ఎవరైతే పోరాడి ఈరోజు మిగతా ఎమ్మెల్యేలను అంతా సంబంధింపజేసి మన తెలంగాణ ప్రభుత్వం మరి అందరూ కూడా సహకరించినందుకు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంపీలకు అందరికి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తూ మేము ధన్యవాదాలు తెలుపుతాం. జై భీమ్, జై భారత్.